ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే 14వ తారీఖు దాకా వృషభ రాశిలో ఉన్నటువంటి రెండో ఇంట్లో మంచి ఆర్థికమైనటువంటి స్థిరత్వము, ధర్మకార్యాలు అన్నీ కూడా తోటి విరోధం ఏర్పడడం కూడా ఈ మే 15 నుండి. అలానే విద్యార్థులకు కూడా మిక్కిలి శ్రమతో మంచి ఫలితాలని కోరుకుంటున్నాను. అలానే వివాహ ప్రయత్నాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలన్నీ కూడా మేషరాశి వారికి ఎదురయ్యే అవకాశాలు మే 15వ తారీఖు నుండి బృహస్పతి వల్ల ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కావున ఈ మేషరాశి వారు శని ప్రభావం కోసము శనీశ్వరుడికి జప, దాన, తర్పణ, తిలాభిషేకాలు, ఆంజనేయ స్వామి వారికి అలాగే ఉన్నది లేనట్టుగా మనమే తొందరగా భ్రాంతి చెందే అవకాశము ఈ మేషరాశి వారికి ఉంటుంది. కావున చేసుకుంటూ ఈ ఏదైతే మనకు ఉన్నటువంటి చిన్నటువంటి లోటుపాట్లని మంచి ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. తర్వాత వృషభ రాశి వారు, వృషభ రాశి విశేషమైనటువంటి ఆటంకాలు కూడా ఈ మే 14 దాకా తేలకుండా అలానే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేసి మే 14 దాకా బృహస్పతి వృషభ రాశిలో ఉన్నంత వరకు కొనసాగుతూ ఉంటుంది. వృత్తి ధనము విశేషంగా రావడానికి ఫలితాలను పొందడము, అలానే దేశ విదేశాల బుద్ధి మే 15 నుండి అందరికీ కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే శని ప్రభావం అది కూడా కలుగుతూ ఉంటాయి. అది కూడా కాకుండా స్థానంలో ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి వృషభ రాశి వారికి. అలానే అందరికీ కూడా అత్యంత అనుకూలత లభించే అవకాశం వృషభ రాశి వారికి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. శాస్త్రాల పారాయణం కానీ విష్ణు ఆలయ సందర్శనం చేసుకోవడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. యువకులకి వివాహాన్ని శుభకార్యాల్లో అనుకోని ఆటంకాలన్నీ ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖర్చులు ఇవన్నీ కూడా మే 14వ తారీఖు దాకా ఉంటుంది. మే 15 నుండి గురువు మిథున రాశిలో రావడాలన్నీ కూడా అలానే కొనసాగుతూ కొంచెం మిక్కిలి క్రూరమైనటువంటి వాక్కులు బృహస్పతులు ప్రయోగించేసే ఇది ఉంటుంది. అలా అది కాకుండా చరాస్తి, స్థిరాస్తి విశేషమైనటువంటి ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కొంచెం మధ్యమం. అలానే వృత్తి వ్యాపారమందు కూడా మధ్యమైనటువంటి ఫలితాలు శనీశ్వరుడు వల్ల మిథున రాశి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు మంచి ఫలితాన్ని పొందడానికి లింగార్చన కానీ సోమవారం ప్రదేశ సమయంలో పారాయణం చేయడం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అలానే 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు మనకి కర్కాటక రాశి వారికి ఉంటుంది మే 15 నుండి. అలానే కుటుంబీకులకి ఖర్చులకు తగినటువంటి రాబడి కూడా కుంభరాశి వారికి మే 15 తర్వాత ఉంటుంది. అలానే ఈ ఉగాది రోజు నుండి సంచారం వల్ల మానసికమైనటువంటి కష్టము అనుభవించే అవకాశం శనేశ్వర గ్రహం ద్వారా ఉండే అవకాశం బృహస్పతి గ్రహం ద్వారా జరుగుతూ ఉంటుంది. అందరికీ కూడా కొంచెం శ్రమకు తగ్గ ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలానే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది శ్రమకు తగ్గ విధంగానే ఉంటుంది. విద్యార్థులు కూడా మిక్కిలి శ్రమతోని వారి విద్యా విషయంలో మంచి ఉత్తమమైన ఫలితాలని వారి చేసే శ్రమ ద్వారానే పొందుతూ ఉంటారు. దేశ విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా పండితులకు కానీ కళాకారులకు పూర్తి చేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. శనీశ్వర ద్వితీయ స్థాన ప్రభావం వల్ల కుంభరాశి వారు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ సంవత్సరం ఉగాది నుండి మీనరాశిలో రాహు, కన్యా రాశిలో కేతు సంచారం వల్ల మంగళప్రదమైనటువంటి రాహు దేహ సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. అంటే శరీరానికి సుఖాన్ని ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది రాహు ప్రభావం వల్ల. అలానే కేతువు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున కుంభరాశి వారు అన్ని ఆలయాలు, శివాలయం, విష్ణువాలయం, ఏదైనా ఆలయ సందర్శనము, బంధుమిత్రులతో ఎక్కువగా కలిసి ఉండడము, అన్నదానం చేయడం. పూర్వాభాద్ర 4వ పాదము, అలానే ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి నక్షత్రం 4 పాదములు మీనరాశిగా వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 14 మే దాకా వృషభ రాశిలో చేసినా కూడా అంత ఉత్తమమైనటువంటి ఫలితము ఈ మే 14 దాకా మీనరాశి వారికి జరిగే అవకాశం తక్కువగా ఉంది. అలానే బంధు విరోధము, ధనలేమి కూడా మే 14 దాకా. సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం శోభరహితః. ముద్రిణ
సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు దివ్యంతు శరదాం శతం దేవతాస్తాః సర్వా వేదవిద్బ్రాహ్మణేవ సంతి తస్మాత్ సర్వం జయతి యా బలిదేవి యా అప్లాః పుష్పాయా స్వస్మినీ బృహస్పతి ప్రసూతాస్తానో విష్ణుర్వహః అయినా పంచాంగ కర్తలు కూడా వారి తండ్రి పంచాంగ కర్త కూడా మీకు ఏదైనా బాధలు ఉన్నా కూడా బాధల్ని ఎలా నివేదించుకోవాలి అని క్లుప్తంగా చెప్తాడు. దయచేసి అందరూ కూడా ఎవరైనా తరగతున్న వాళ్ళు ఇప్పుడు కూడా కలవచ్చు, రేపు కూడా మన ఇక్కడి దగ్గరనే కుటుంబ వెంకటేశ్వర శాస్త్రి గారిని వివరణ చెప్తారు. వారి అన్నగారు కూడా గోడపల్లి ఇస్తారు. అందరికీ తెలిసిన విషయమే. మరి మన ఆదిలాబాద్లో ఇటువంటి మహానుభావులు ఉండడము మరి చాలా మందికి మంచి ఫలితాన్ని చెప్పి మంచి మార్గంలో చూపించు కొన్ని మంచి మంచి విషయాలు చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరన్నా వారి ఇంటికి కూడా పోయి అడగచ్చు. జయ భారతాలు రోజున చాలా అంగరంగ వైభవంగా మనం చేస్తూ నడిపిస్తూ ఉంటాం. మన ఇక్కడ కూడా ఎవరైనా కానీ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు ఉంటే మా పేరు రాయిస్తే వారిని సూచనిస్తాం. 4 గంటలు కావాలి, మరి 1 గంట మాత్రం పేరు రాయించారు. ఇంకా ఎవరైనా భార్యాభర్తలతో సీతమ్మ వారి తరఫున కావచ్చు లేదా రామం తరఫున కావచ్చు మహా కళ్యాణం మన ఆదిలాబాద్లో మన కళ్యాణ ఆలయంలో ప్రతి సంవత్సరం మా ఈ సంవత్సరం కూడా చాలా పెద్దగా ఎత్తున జరుగుతుంది. ఎవరైనా రాయించాలనుకుంటే కూడా పేరు రాయిస్తే వారికి మేము అందరికీ అవకాశం ఇవ్వాలన్న ఉద్యోగంతో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా రాయించబడిన పేరు వాళ్ళని కూర్చున్నట్టు వాళ్ళు ఏమి కూడా తీసుకురాకుండా కూర్చున్న తర్వాత ఆ కళ్యాణంలో మీకు అందరికీ కూర్చొనిస్తాం. కాకపోతే ఆ కళ్యాణంలో మీరు తెచ్చుకునే బట్టలు వస్త్రాలు అవన్నీ ఉంటాయి. మీకు మొదటి కాబట్టి మేమే తీసుకొస్తున్నాం. కూర్చునే వాళ్ళకు 5,000 రూపాయలు మాత్రం చెప్తుంది. 5,000 రూపాయలు ఇస్తే మొత్తం భక్తులు అయ్యి ఉంటే అన్ని ఉండేది మీరు కూర్చొని కళ్యాణం చేసుకోవచ్చు. ఒక కళ్యాణం చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ మనం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో రాముని ఆలయంలో రామునికి సీతకి కళ్యాణము మహాభాగ్యము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా మంచి అవకాశం